ఏంది పొన్నమన్న చాలా రోజులకు వచ్చిండు. ఆయన కొడితే ఏలు ఇట్లా 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 అన్ని ఫోటోలు కూడా పాపం మీడియా వాళ్ళకి అవ్వేది. అట్లా తీయకర్రా ఆయన వ్యక్తిగతంగా మంచోడు నాకు తెలుసు. నేను కలిసిన పొన్నమన్న, నన్ను గుర్తుపట్టలే మీరు, కానీ నేను మిమ్మల్ని ఎన్నోసార్లు కలిసిన. యాక్చువల్లీ చెప్తే మనం మంచిగా నేను చిన్నవాడిని మీ ముంగట, కానీ మీ రాజకీయ భవిష్యత్తుతో కానీ మిమ్మల్ని కలిసిన నేను ఒక్కసారి 2-3 సార్లు కలిసిన. బీసీ సంఘాలు మాపై కాదు, అప్పుడు నేను చిత్రగుప్తు పెట్టలే. మళ్ళీ చిత్రగుప్తు పెట్టాక కలిసిన నువ్వు కాంగ్రెస్లో కలిసిపోయినా అని అంటారు. మళ్ళీ అప్పుడు చిత్రగుప్తు కూడా పెట్టలే. నేను నిజంగా చెప్తే సోషల్ మీడియాలో కూడా మాట్లాడకపోయేది. ఏదో లాంగ్ ఏగో కలిసినాం, అది చెప్తున్నా. బీసీ సంఘాలు మాపై కాదు, బీజేపీ బీఆర్ఎస్పై పోరాడాలి. బీసీ రిజర్వేషన్ ఇస్తానన్నది ఎవరు పొన్నమన్నా? మీరు. 42% మేము చేసి తీరుతాం అని చెప్పింది ఎవరు? మీరు. జియో నంబర్ 9 ఇచ్చింది ఎవరు? మీరు. ట్రిపుల్ టెస్ట్ చూడకుండా ఇవన్నిటినీ పబ్లిక్కి పరిచయం చేసింది ఎవరు? మీరు. లీగల్ స్క్రూటినీ దీన్ని చూడకుండా బీసీలను మోసం చేసింది ఎవరు? మీరు. అధికారంలో ఉన్నది ఎవరు? మీరు. బీజేపీనో బీఆర్ఎస్నో అనడం అనేది కరెక్టా? ఫ్రెండ్స్, మీ కమెంట్ రూపంలో ఎప్పుడుగా దీన్ని మించిన విశ్లేషణ ఇంకా ఏముండదు. ట్రిపుల్ టెస్ట్ పాస్ అయినా పొన్నమన, ట్రిపుల్ టెస్ట్ పాస్ అయినా 50% సీలింగ్ అనేది దాటదు. కోట్లు చివాట్లు పెడతాయి మీకు, అది మీకు కూడా తెలుసు. ఆడ మీద ఈయన మీద ఈ ట్రోలింగ్ వద్దు. హకీకత్. ఎస్, మేము పాగలు వనాంచినాం, బీసీలు మోసపోయినరు, ఇది వాస్తవం.